ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మహిళలకి ఎక్కువగా ఇబ్బంది పెట్టే నడుము నొప్పి. ఈ నడుము నొప్పికి సహజంగా కారణం ఎక్కువ పని చేయడం వల్ల చాలామంది విషయంలో ఈ నడుము నొప్పి చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. దీనికి కారణం హార్మోన్ సంబంధితమైన ఇబ్బందులు కావచ్చు. అలాగే మనకి ఎక్కువగా వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రోగాల వల్ల కావచ్చు. అలాగే మందులు వాడుతున్న అనుకున్నంత ఫలితం ఇవ్వనప్పుడు అలా బాధపడుతున్న మహిళలు ఎవరైనా సరే ఈ చిన్న అతీంద్రియమైన నివారణ అంటే తాంత్రిక ఉపాయం ఇది నమ్మి విశ్వాసంతో ప్రయత్నం చేయాలి. చాలా తేలికైంది. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటున్నారు, మీకు సమస్యలకి నా ద్వారా పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారు, తంత్రమంత్ర ప్రయోగాలు జరిగాయని, వివాహం అవడం లేదని, ఉద్యోగం రావడం లేదని, అలాగే వ్యాపారం బాగోవడం లేదని ఇలా బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా సరే మీరు నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలి వ్యక్తిగతంగా అంటే 9445059365 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మనం రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో జాయిన్ కావచ్చు. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, మన ఇతర ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, వాటిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా సరే మీకున్న సమస్యలకి ఈ పరిహారాలు నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది. అలా చేయకుండా మీరు చెప్పారు మేము చేసామని కాదు, నమ్మి చేయండి. నమ్మకం లేకపోతే వీటిని అసలు ప్రయత్నం చేయవద్దు. ఈ పరిహారం ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ పదార్థాలు కావాలో మీకు పూర్తిగా నేను వివరిస్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పరిహారాన్ని అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం మధ్యాహ్నం ఆచరించాలి. మళ్ళీ చెప్తాను, అమావాస్య తర్వాత వచ్చే మొదటి ఆదివారం. ఆ తర్వాత ఈ పరిహారాన్ని వరుసగా 6 రోజుల పాటు కొనసాగించాలి. అంటే ఆదివారం మధ్యాహ్నం మొదలుపెట్టి మళ్ళీ సోమ, మంగళ, బుధ, గురు, శుక్రు, శనివారం దాకా దీన్ని కొనసాగించాలి. ఈ ప్రయోగానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి గులాబీ వాటర్ దొరుకుతుంది. దీన్ని పూజా వస్తువులు అమ్మే షాపులు అమ్ముతారు, గులాబీ జెల్. అలాగే కామాఖ్య సింధూరం ఇది కూడా పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతుంది, పౌడర్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఈ తంత్రాన్ని చేసేయడానికి అంటే ముందు ఒక కుంకుమ తయారు చేసుకోవాలి. అది స్వచ్ఛమైనదిగా ఉండాలి. అది పొడిగా చేసిందే ఉంటుంది. కామాఖ్య సింధూరం గెడ్లగా దొరుకుతుంది, దాన్ని పౌడర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని ఉపయోగించండి. ఈ 2 పదార్థాలని అంటే ఈ గులాబీ వాటర్ని అలాగే ఈ కామాఖ్య సింధూరాన్ని రెండింటిని కూడా కలపండి. చిన్న ముద్దగా చేయండి. చిన్న చిన్న ముద్దలు చేసుకోవచ్చు. అంటే చిక్కటి ముద్ద, అంటే మనం బొట్టు పెట్టుకోవడానికి కావలసిన ముద్ద. ఆ తర్వాత ఎవరైతే అంటే బాగా వెన్నుపూస నొప్పి, నడుము నొప్పి అంటున్నారు, బాధపడుతున్నారో ఆ మహిళ తూర్పు వైపుకు తిరిగి నుదుటి వైపున అంటే మీరు ఎడం చేతి వైపున అండి, నుదుటి మీద ఎడం చేతి అంటే ఇది ఎడం చేయి అనుకోండి, ఎడం వైపు నుండి మొదలుపెట్టి నుదుటి పైన ఇక్కడ 1 2 3 4 5 6 7 ఇలా చిన్న బొట్లు పెట్టుకోండి. చిన్నగా 7 చుక్కలు బొట్టు పెట్టుకోండి. తర్వాత ఎవరైతే పెట్టుకున్న మహిళ ఉన్నారో వారు మంచం మీద పడుకొని ఒక కులుకు తీయండి ప్రశాంతంగా. ఆ తర్వాత పని చేయమాకండి. ఇది ఇలా 6 రోజులు చేస్తే మీకు మందులు వేసుకున్నప్పుడు సరైన ఫలితం రావడం లేదు
అనుకుని బాధపడుతున్న ఏదైతే నడుము నొప్పి ఉందో ఆ నడుము నొప్పి తగ్గుతుందని తంత్రశాస్త్రం చెప్తుంది. ఇలా కంటిన్యూగా 7 రోజులు చేయాలి. ఇక్కడ నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఒక్కసారి తయారు చేసుకొని ఆ కుంకుమని అంటే కాస్త లూజుగా తయారు చేసుకొని ఆ ముద్దని బొట్టు పెట్టుకుంటూ వరుసగా 7 చుక్కలు పెట్టుకోవాలి ఇలా పైన. ఇది మీకు దీర్ఘకాలికంగా ఉండే ఎంత ఇబ్బంది నుంచైనా బయటపడతారు. ఇది ప్రయత్నం చేసి ఫలితం ఆశించండి. పని అవుతుందా, పని కాదా, నేను పెట్టుకోవచ్చా, ఇది ఆడవారికి మాత్రమే, మగవారికి కాదు. అది గుర్తుంచుకోండి. అక్క చెల్లెళ్ళు చాలామంది బాధపడుతూ ఉన్నారు. వారందరి కోసం ఇట్లాంటివి మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇటువంటివి కావాలని కామెంట్ చేయండి. ఇటువంటి సబ్జెక్ట్ మీద కామెంట్ చేయండి. అలాగే అమ్మవారి నామాన్ని కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.